సత్య క్రిష్‌తో ఇలా చెప్తూ ఉంటుంది. "ఈ రోజు నుండి మనం ఈ బెడ్ మీద ఇద్దరం కలిసి పండుకోవడానికి కూడా కుదరదు" అని చెప్పి అనగానే వెంటనే క్రిష్ నుండి "మరి ఎలా కుదురుతుంది? అప్పుడు సగం రాత్రి వరకు నువ్వు పడుకుంటావు. సగం రాత్రి వరకు నేను పడుకోవాలనా?" అనగానే వెంటనే సత్య ఉండి "కాదు, ఈ 2 బెడ్‌లని మనం వేరు చేయాలి" అని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని 2 బెడ్స్‌ని అయితే వేరు చేసేస్తారు. ఎవరి దుప్పట్లు వాళ్ళు తీసుకుంటారు. ఎవరి బట్టలు వాళ్ళు, ఎవరి సామాను వారు సెపరేట్‌గా పెట్టుకోవాలి అని చెప్పేసి సత్య, క్రిష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రూమ్‌లో ఉన్న 2 బీరువాలని చెరొక బీరువాగా పంచుకుంటారు. అప్పుడు సత్య అయితే తనుండే జాగా వరకి ఒక టేప్ తీసుకొని గీత మార్కింగ్ చేసి పెట్టుకుంటుంది. ఈ గీత దాటి నువ్వు లోపలికి రావద్దు అని చెప్పేసి క్రిష్‌కి కండిషన్ పెడుతుంది. అప్పుడు వెంటనే క్రిష్ తన వైపు ఉన్న సత్య వస్తువులన్నీ క్రిష్ ఇంకా సత్య వైపు విసిరేస్తూ ఉంటాడు. ఇంకా ఇద్దరు అలా కొట్లాడుకొని అలసిపోయి బెడ్ మీద అయితే కూర్చుంటారు. ఇద్దరికీ ఒక మంచి పాటేస్తారు. ఇద్దరు అలా అలసిపోయి కూర్చుంటారు. ఎదురుగా ఒక వాటర్ బాటిల్ కనిపిస్తూ ఉంటుంది. అది ఇద్దరి జాగాలో చెరిసగంగా ఉంటుంది. అప్పుడు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాటిల్‌ని అయితే పట్టుకుంటారు. ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. నేను తాగుతానంటే నేను తాగుతాను అని చెప్పేసి ఆ వాటర్‌ని ఇద్దరు లాక్కుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే ఇంకా క్రిష్ తాగబోతూ ఉంటాడు. సత్య తాగబోతూ ఉంటుంది. ఇద్దరు కొట్టుకొని వాటర్ బాటిల్‌ని అయితే కింద పడేస్తారు. వాటర్ అన్నీ కింద పడిపోతాయి. తర్వాత సత్య అయితే నెమ్మదిగా వెళ్ళి వాళ్ళమ్మ ఇంటి నుండి వచ్చేటప్పుడు పంపించిన స్వీట్ బాక్స్ ఉంటుంది కదా! ఆ బాక్స్ అయితే తీసి ఓపెన్ చేసి ఆ స్మెల్ చూస్తూ ఉంటుంది. ఆ స్మెల్‌కి క్రిష్‌కి అయితే ఇంకా తనకి ఆగలేకపోతూ ఉంటుంది. తనకు కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు సత్య ఆ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి కావాలా అని చెప్పి ఇస్తూ ఉంటుంది. అప్పుడు క్రిష్ ఉండి అవును, మా అత్తయ్య నా కోసం పంపించింది కదా అని క్రిష్ అనగానే సత్య ఉండి అత్తయ్య నీ కోసం పంపించలేదు, ఈ మా అమ్మ మా అత్తయ్య కోసం పంపించింది అని చెప్పేసి సత్య అయితే ఇంకా ఆ స్వీట్ బాక్స్ని క్రిష్ వాళ్ళ అమ్మకి ఇవ్వడానికి వాళ్ళ అత్తయ్యకి ఇవ్వడానికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరి ఇలా వీళ్ళిద్దరి మధ్య గిల్లి కజ్జాలు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ 6 నెలల్లో వీళ్ళకి ఒకరి మీద ఒకరికి ప్రేమ పుడుతుందా, వీళ్ళు కలిసి ఉంటారా లేక విడిపోతారా, ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.